నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీ హాస్టల్స్ లో డైట్ ఛార్జీల బిల్లులను వెంటనే చెల్లించండి. బీసీ కార్పొరేషన్ లో దామాషా ప్రకారం నిధులు కేటాయించండి. బీసీ సంక్షేమ శాఖ సమావేశంలో అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. మాజీ సీఎం దామోదరం సంజీవయ్య జయంతి. విలువలతో కూడిన రాజకీయాలు సంజీవయ్య చేశారన్న సీఎం చంద్రబాబు. జీజీహెచ్లో జీబీఎస్ బాధితులను పరామర్శించిన హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడి. ఘనంగా ఎమ్మెల్యే నసీర్ జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన పార్టీ శ్రేణులు, అభిమానులు. వెలగపూడి సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. బీసీ హాస్టల్స్లో డైట్ ఛార్జీల బకాయిల చెల్లింపులు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. బీసీ కార్పొరేషన్లకు దామాషా ప్రకారం నిధులు కేటాయించాలన్నారు. రజకులకు మేలు చేకూరేలా దోబీఘాట్ల మరమ్మతులు, అవసరమైన చోట కొత్తవి నిర్మించడంపై దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. రానున్న బడ్జెట్లో కేటాయించే నిధులతో రాష్ట్రంలో బీసీ భవనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి సవితతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. జీజీహెచ్లో గులియన్ బారే సిండ్రోమ్తో 5 రోగులు అడ్మిట్ అయ్యారు. వీరికి న్యూరాలజీ డిపార్ట్మెంట్లో చికిత్సను అందిస్తున్నారు. రోగులను వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు పరామర్శించి వారికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ఈ సిండ్రోమ్ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై దీని ప్రభావం ఉంటుందని కృష్ణబాబు తెలిపారు. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే వ్యాధి కాదని స్పష్టం చేశారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచించారు. గుంటూరు జనరల్ హాస్పిటల్లో జీబీ సిండ్రోమ్ కేసెస్ ఒక 7, అందులో ఆల్రెడీ 2 డిశ్చార్జ్ అయ్యారు. ఒక 5 కేసులు ఉన్నాయి అనేది జనరల్గా చూసి అంటే మన ప్రొఫెసర్స్తో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అసలు మామూలుగా ఓవరాల్గా సిచ్యువేషన్ ఎలా ఉంది, దీని మీద మనం ఫర్దర్గా తీసుకోవాల్సిన యాక్షన్ ఏం చేయాలి అనే దాని మీద ఇక్కడికి వచ్చాము. అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది, జీబీ సిండ్రోమ్ అనేది కొత్త వ్యాధి కాదు, అలాగే ఇప్పుడే వస్తున్నది కాదు. మాజీ సీఎం దామోదరం సంజీవయ్య జయంతిని ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. దామోదరం సంజీవయ్య చిత్రపటానికి చంద్రబాబుతో పాటు సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ సౌజన్యంతో కొల్లేరు వలస పక్షుల ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. హిందూ ఇంజనీరింగ్ కాలేజ్లో డాక్టర్ వజ్రనాథ్ నటరాజ్ మహర్షి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అమరావతి రోడ్లోని హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆడిటోరియంలో జరిగిన కొల్లేరు వలస పక్షుల ఫోటో ఎగ్జిబిషన్ ను స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ సీఈఓ మల్లికార్జునరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నటరాజ్ మహర్షి మాట్లాడుతూ, స్వదేశంలో మంచు తుఫాను లాంటి పరిస్థితులతో వాతావరణం భరించలేనంత చల్లగా మారడం ప్రారంభించినప్పుడు ఈ పక్షులు తమ స్వస్థలాన్ని వదిలి వెచ్చని వాతావరణం ఉన్న ప్రదేశాలకు ఎగురుతాయని అన్నారు. సీజన్ తర్వాత తమ స్వస్థలాలకు వెళ్లే ముందు వాటి సుదీర్ఘ ప్రయాణంలో భారతదేశంలోని కొల్లేరు సరస్సుకు వస్తాయని తెలిపారు. అందుకే నేటి తరం ఈ వలస పక్షుల గురించి తెలుసుకునేందుకు ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 18వ తేదీ వరకు జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ ఎంవి రఘు, అట్లూరి నారాయణరావు, నందం రామారావు, లక్ష్మీనారాయణ, రాజు, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. కొల్లేరు ద పారడైజ్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్. సో ఇప్పటిదాకా మ్యాక్సిమం చాలా ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ చేసింది నేను, ఫస్ట్ టైం ఒక తెలుగువాడిగా. మన ప్రస్తుతం ఏంటంటే బేసికల్గా కొల్లేరు అనేది ఒక అన్టోల్డ్ స్టోరీ కింద అయిపోతుంది యాక్చువల్గా. అంటే వివిధ దేశాల నుంచి యాక్చువల్గా శీతాకాలంలో వచ్చి తమ సంతానోత్పత్తిని డెవలప్ చేసుకోవడం కోసం అవి 4-5 మంత్స్ ఉంటున్నాయి కొల్లేరులో. సో వాటి యొక్క లైఫ్ స్టైల్ని, ఆ ఎమోషన్స్ని, ఇప్పుడు పెయింటెడ్ స్ట్రాక్స్ కావచ్చు, హెరెన్ కావచ్చు, లేకపోతే పెలికాన్స్ కావచ్చు, సో వాటిని ఫస్ట్ వెళ్ళి రేకీ చేసి
అంటే బేసికల్గా మన రెగ్యులర్గా ఎగ్జిబిషన్లో చూస్తే కనుక జస్ట్ ఆ క్రౌడ్స్ని లేకపోతే వాళ్ళ యాటిట్యూడ్ని చూపిస్తారు. దీంట్లో మీరు కనుక చూస్తే 30 ఫోటోగ్రాఫ్స్లో ఒక్కొక్క ఫోటోగ్రఫీ ఇట్ విల్ టెల్ యూ ఏ కాన్సెప్ట్, ఒక ఎమోషన్ని. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కల్చర్ క్రియేటివిటీ కమిషన్ వాళ్ళ సౌజన్యంతో ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. సంజీవయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. నమ్మిన విలువలకు తన జీవితాంతం కట్టుబడిన వ్యక్తి దామోదరం సంజీవయ్య అని లోకేష్ కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, కూచిపూడి విజయ మీడియాతో మాట్లాడుతూ దామోదర్ సంజీవయ్య జీవితాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్లా సునీల్, కరిముల్లా, జాన్బాబు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా ఒక దళితుడిని, అర్జునుడిని సీఎం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందింది. కాంగ్రెస్ పార్టీకి ఏదైనా సాధ్యపడినది ఇది ఓ సంజీవ్ గారి నిదర్శనం. వారి పరిపాలన ప్రజారంజకంగా అందరికి అందుబాటులో ఉండి అచ్చ తెలుగులో మంచి ఉపన్యాసాలు వారు ఇచ్చేవారు. సంజీవ్ గారితో వ్యక్తిగతంగా పరిచయం ఉంది. వారితో కలిసి సేవ చేసే భాగ్యం మాకు కలిగింది. ఎన్నో కేంద్ర మంత్రి పథకాలు అనుభవించినటువంటి గొప్ప వ్యక్తి దామోదర సంజయ్ గారు. ఆ తర్వాత మరి ఈరోజు మనం చెప్పుకున్నటువంటి వితంతు పింఛన్లు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ అవన్నీ కూడా ఆ రోజు దామోదర సంజయ్ గారు ప్రవేశపెట్టినాయి. ఈరోజు యాంటీ కరప్షన్ బ్యూరో ఏదైతే ఉందో ఆ యాంటీ కరప్షన్ బ్యూరోను స్థాపించిన ఘనత కూడా దామోదర సంజయ్ గారిది. మిర్చికి మద్దతు ధర ప్రకటించి అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా నిలవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కొత్తపేటలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మిర్చి ధర పతనం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటాలకు 25,000 మద్దతు ధర ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే వచ్చే సోమవారం మిర్చి యార్డులోని రైతులను కలిసి సిపిఐ పార్టీ పక్షాన సంఘీభావం ప్రకటిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు మేడా హనుమంతరావు, శివాజీ, నాసర్జీ, అరుణ్, జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మిర్చి పలుకుతూ ఉంది. 13,000 లోపు మాత్రమే పలుకుతూ ఉంది. ఇంకా రకరకాల వంకలు పెట్టి 8,000, 9,000 కూడా కొనబోతూ ఉన్నారు. దగాపడ్డ మిర్చి రైతును ఆదుకోవటానికి మాటల్లో కాకుండా చేతల్లో ఈ ప్రభుత్వం తక్షణమే పూనుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ సోమవారం మిర్చి యార్డుని సిపిఐ, రైతు సంఘం అలాగే మా ఇతర ప్రజా సంఘాలందరూ కూడా కలిసి సందర్శించబోతూ ఉన్నాం. ఆ తర్వాత రైతును ఆదుకోవటానికి భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ జన్మదినం సందర్భంగా కూటమి నాయకులు ఆధ్వర్యంలో నెహ్రూ నగర్లోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ రాజకీయాలలో అనేక ఒత్తిడులను, పోరాటాలను ఎదుర్కొని స్వయం కృషితో ఎదిగిన యువ నాయకుడు నసీర్ అహ్మద్ అని తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైసీపీ అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొని ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలిచారన్నారు. తూర్పు శాసనసభ్యులుగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. మహమ్మద్ నసీర్ 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో పార్టీ కార్యకర్తల అభ్యున్నతి కోసం, పేద ప్రజల కోసం నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్, అరవపల్లి శ్రీనివాస్, ఎర్రగోపు నాగేశ్వరరావు, బత్తిన శంకర్, గొడుగు శంకర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 104వ జయంతి వేడుకలు జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. నిజాయితీకి, నిరాడంబరత్వానికి, విలువలకు మారుపేరైన
దామోదరం సంజీవయ్య జయంతిని జరుపుకోవడం సంతోషంగా ఉందని జిల్లా పార్టీ అధ్యక్షులు గాదా వెంకటేశ్వరరావు, చందు సాంబశివరావు అన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన సంజీవయ్య గారి జీవిత ప్రస్థానం ఆద్యంతం స్ఫూర్తిదాయకమన్నారు. ఆ మహానుభావుని జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం తెలుగు జాతికి గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలు, జనసేన నాయకులు పాల్గొన్నారు. చాలా పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి చాలా తక్కువ టైంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరినీ కాదనుకుని సెంట్రల్ క్యాబినెట్లో మంత్రిగా చేయటమే కాకుండా పార్టీ పదవులు చాలా చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కూడా, అంటే అప్పటి వరకే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా దళిత వర్గం నుంచి ముఖ్యమంత్రిగా చేయనటువంటి రోజుల్లో మొట్టమొదటగా ఆయన ఒక ముఖ్యమంత్రి పదవిని చేపట్టడమే కాకుండా చాలా సంస్కరణలు. He was committed for social justice. సామాజిక న్యాయం అనే పదానికి అనే భావనకి ఆయన చాలా విస్తృతమైన అర్థం ఇచ్చాడు. ఇది మతాలకి కులాలకి సంబంధించిన అంశం కాదు. సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ఆర్థిక భేదాలని, వ్యత్యాసాలని, వివక్షల్ని మనం రూపుమాపాలంటే వివిధ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఎలాంటి సహాయం చేయాలో అలాంటి స్కీమ్స్, అలాంటి ఆలోచనలతో ఆయన ముందుకు వచ్చాడు. ఏ ట్రూ సోషల్ జస్టిస్ ఎవరైనా ఆలోచన చేసే ఆ రోజున మరి అన్ని వర్గాల వారికి, కార్మికులకి, కర్షకులకి, రైతులకి, ఉద్యోగస్తులకి, వాళ్ళకి ఏంటి సేఫ్టీ నెట్ ఏంటి, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడాలంటే, ఆర్థికంగా బలపడాలంటే, వాళ్ళ పిల్లలు ఈ సమాజంలో అభివృద్ధిలోకి రావాలంటే, ఉన్నతిలోకి రావాలంటే ఏమేమి కావాలో అలా ఆలోచించేసి. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా సెక్రటరీ గుడిపల్లి వాణి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద పేద ప్రజలకు ఆహార ప్యాకెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎస్కే సుఫియా, కుమారి, హసీనా, రాధిక తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 104వ జయంతి కార్యక్రమం వీకేసీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగింది. లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వీకేసీ, బీఎస్పీ నేతలు దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు నిర్వహించి ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీకేసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయసుధ, బీఎస్పీ శామ్యూల్, సాంబశివరావులు మాట్లాడుతూ మొదటి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య అవినీతిని అరికట్టేందుకు ఏసీబీని తీసుకొచ్చారని గుర్తు చేశారు. నిరాడంబర జీవి అయిన దామోదరం సంజీవయ్య జీవితాన్ని నేటి పాలకులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాసు, ప్రేమరాజు, డెనిస్ రాయ్, పివి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఆ విధంగా ఎస్సీలకు కూడా 14గా ఉన్న ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని 17% పెంచిన గొప్ప ముఖ్యమంత్రి ఆయనే. మరి ఆయన గురించి ఎంత చెప్పినా, ఏది చెప్పినా తక్కువే. ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో వీసీకే పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఆయన ఒక విగ్రహము మరి గుంటూరులో మరి నడిబొడ్డున ఎక్కడో ఒక ప్లేస్లో పెట్టాల్సిందిగా మరి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆయనకి భారతరత్నను కూడా ప్రకటించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ జన్మదిన వేడుకలు 51వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. శ్రీనగర్లోని మాతృశ్రీ వృద్ధాశ్రమంలో 51వ డివిజన్ కార్పొరేటర్ ముప్పవరపు భారతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు పళ్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేటర్ భారతి మాట్లాడుతూ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేఎంఈ హుస్సేన్, బొంతల సాయి, పొదిలి రమేష్, గోళ్ల ప్రభాకర్, రాజు, గండికోట బాబు, మాధవరావు, నాయుడు మధు తదితరులు పాల్గొన్నారు. నజీర్ అహ్మద్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. 51వ డివిజన్లో మాతృశ్రీ వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ కార్యక్రమం మరియు కేక్ కటింగ్ అనేది ఘనంగా నిర్వహించడం జరిగింది. అట్లాగే ముందు ఆయన పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలని, అట్లాగే ఉన్నత పదవులను అధిరోహించి మంచి పదవులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా శాసనసభ్యులు గౌరవనీయులు నసీర్ గారు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళతో చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీసుకెళ్ళాలి.
నేనంటే ఒక శాసనసభ్యునిగా ఒక మంచి గుర్తింపు రావాలి ఈ రాష్ట్రంలో, దానికి బాటలు వేసుకుంటూ ముందుకు వెళ్తూ దాదాపు 87 కోట్ల రూపాయలకి ఇప్పుడు నియోజకవర్గంలో శంకుస్థాపనలు చేసి రోడ్లు డ్రైన్లకి ముందు వరుసలో నిలిచాడు. తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ జన్మదిన వేడుకలు ఆయన కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను నియోజకవర్గ మైనార్టీ నాయకులు పఠాన్ జమీర్, చల్లా ఆంజనేయ ప్రసాద్, కొత్తూరు వెంకట్, గుడిపల్లి వాణి, అన్వర్ కేక్ కట్ చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లు నసీర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు. ఆయన ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని వివరించారు. మొహమ్మద్ నసీర్ గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఏదైతే ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజల యొక్క సమస్యలను తీరుస్తూ ఈరోజు గుంటూరు చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే గెలుపొందినటువంటి ఘనత నసీర్ గారికి దక్కింది. దాంట్లో భాగంగానే ఈరోజు మనం చూసుకుంటే యావత్ గుంటూరు నగరంలోని 23 డివిజన్లలో అభివృద్ధి పనులు నియోజకవర్గ నలుమూలలు కానీ అందరూ ప్రతి ఒక్కరు పండగ వాతావరణంలో ఈ పుట్టినరోజు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అలాగే జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా పుట్టినరోజు కార్యక్రమం చేశారు. అలాగే జిల్లా పార్టీ ఆఫీసులోని అందరికీ బట్టలు పంచడం కానీ పళ్ళు పంచడం కానీ ఇలాంటి కార్యక్రమం స్వచ్ఛంద సంస్థగా ఒక కార్యక్రమాలు తీసుకొని అందరూ ముందుకెళ్ళారు. అలాగే మన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి జన్మదినాన్ని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, వాళ్ళు అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ముందుకెళ్లాలని, రానున్న రోజుల్లో మంచి పదవులు అధిరోహించాలని కోరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా ఐక్య వేదిక చైర్మన్ చాంద్ బాషా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా మాట్లాడుతూ, ఇటీవల మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఆబ్కాస్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేస్తున్న వార్తల్ని ఖండించారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న సుమారు 1,80,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆబ్కాస్ ద్వారా స్వచ్ఛమైన సేవలు అందిస్తున్నారని వాటిని అభినందించారు. అటువంటి ఆబ్కాస్ను రద్దు చేస్తే దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఆబ్కాస్ను రద్దు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం దాన్ని వ్యతిరేకిస్తుందని ఈ మీడియా సందర్భంగా పొరుగు సేవల ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తెలియజేసుకుంటూ ఉన్నా. మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 1వ తారీఖు జీతాలు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నందుకు దాన్ని అభినందిస్తూ, మరి ఈ ఆబ్కాస్ను కంటే మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా ప్రభుత్వం తీసుకురావాలి గాని మరలా వెనక్కుపోవటం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. క్లస్టర్ ఇన్ఛార్జ్ వేల్పూరి కిరణ్ ఆధ్వర్యంలో 57వ డివిజన్లో ఉన్న 5 ప్రభుత్వ పాఠశాలల్లోని 400 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కార్పొరేటర్లు అశోక్, రిహానా, రమేష్, కనకారావు తదితరులు పాల్గొన్నారు. మొహమ్మద్ నసీర్ గారి జన్మదినం సందర్భంగా మరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ, మరి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ, అందులో నిమిత్తంగా ఈరోజు ఏదైతే ఈ క్లస్టర్ పరిధిలో ఉన్న 57వ డివిజన్కు సంబంధించి మంగళదాస్ నగర్ స్కూల్ నందు ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఏదైతే ఈ డివిజన్కు సంబంధించిన 5 ప్రధాన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా సుమారు 400 మంది విద్యార్థులకు ఈరోజు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడంతో పాటు మరి డివిజన్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి భవిష్యత్తులో మరి మా నాయకుడు నసీర్ గారు ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని పేరున కోరుకుంటూ, నసీర్ అహ్మద్ గారు ఇంకా ఉన్నత పదవులు ఆలోచించి ఈ తూర్పు నియోజకవర్గాన్ని ఉన్నత స్థితిలో తీసుకొచ్చి మంచి డెవలప్మెంట్ చేయాలని చెప్పి నసీర్ గారికి ఇంకా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వడ్లమూడి క్వారీ తిరునాళ్లకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. వడ్లమూడి గ్రామ క్వారీ వద్ద వేయించేసిన శ్రీ త్రికూటేశ్వర స్వామివారిని దర్శించుకుని ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించనున్న క్వారీ తిరునాళ్లకు చేయవలసిన బందోబస్తు ఏర్పాట్లు, గుడి వద్ద ఏర్పాటు చేయవలసిన భారీ క్యాడింగ్ మరియు గుడి చుట్టూ ఫెన్సింగ్, ట్రాఫిక్ మళ్లింపులు, ప్రభలు నిలుపు ప్రదేశాలు మొదలగు వివిధ అంశాల గురించి పోలీసు అధికారులు మరియు ఆలయ కమిటీ వారితో చర్చించి సామాన్య భక్తులకు, సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ఎస్పీ సూచించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తెనపల్లి పట్టణంలోని ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ కాకతీయ కళ్యాణ మండపంలో న్యాయవాదులతో జరిగిన సమావేశంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, పరిశీలకులు వేములకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ పట్టభద్రులు మరియు గ్రాడ్యుయేట్స్, మేధావులు అందరూ మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును కూటమి బలపర్చిన ఆలపాటి రాజాకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కోసం ఏ విధంగా అయితే కృషి చేశారో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రెట్టింపు స్థాయిలో కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన కోసం నిరంతరం కృషి చేస్తుందని కన్నా అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా నగరంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కమిషనర్ పులి శ్రీనివాసులు నోడల్ ప్రజారోగ్య అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, నగరంలో ప్రతి ఒక్కరిని కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని నోడల్ అధికారులను ఆదేశించారు. నేడు జాతీయ మాక్సిలో ఫేషియల్ సర్జన్స్ డే సందర్భంగా కేట్ డెంటల్ కాలేజ్ గుంటూరు ఆడిటోరియంలో మాక్సిలో ఫేషియల్ సర్జన్స్ డే ఘనంగా నిర్వహించారు. దాదాపు 300 మంది వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా కేట్ డెంటల్ కాలేజీ చైర్మన్ జనాబ్ డాక్టర్ రసూల్ సాబ్ పాల్గొన్నారు. డాక్టర్ మెహబూబ్ షేక్ ప్రసంగిస్తూ నోటి క్యాన్సర్ గురించి క్లుప్తంగా వివరించారు. ప్రిన్సిపల్ డాక్టర్ జాకిర్ హుసేన్ చెడు అలవాట్లను మానుకుంటే ఆరోగ్యకరంగా జీవిస్తారని చెప్పారు. నోటి క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అదేవిధంగా జాతీయ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా వారు తయారు చేసిన వీడియోస్ ప్రజెంట్ చేస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రజలను చైతన్యపరుస్తూ దురలవాట్లకు దూరంగా ఉండాలని కాలేజీ అధినేత డాక్టర్ రసూల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అతి చిన్న వయసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఘనత సాధించిన వ్యక్తిగా చరిత్ర పుటల్లో నిలిచారని కొనియాడారు. వాసవి బెస్ట్ ప్రైజ్ వద్ద చెట్లు కొట్టివేయడం కారణంగా రేపు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విజయవాడ రోడ్, ఇజ్రాయెల్పేట, ఎన్టీఆర్ నగర్, మంగళదాస్ నగర్, అంబేద్కర్ నగర్, అరుంధతి నగర్ ప్రాంతాల నందు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని డీఈఈ పిహెచ్ హుస్సేన్ ఖాన్ తెలిపారు. కావున వినియోగదారులు సహకరించగలరని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీ హాస్టల్స్ లో డైట్ ఛార్జీల బిల్లులను వెంటనే చెల్లించండి. బీసీ కార్పొరేషన్ లో దామాషా ప్రకారం నిధులు కేటాయించండి. బీసీ సంక్షేమ శాఖ సమావేశంలో అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. మాజీ సీఎం దామోదరం సంజీవయ్య జయంతి, విలువలతో కూడిన రాజకీయాలు సంజీవయ్య చేశారన్న సీఎం చంద్రబాబు. జీజీహెచ్లో జీబీఎస్ బాధితులను పరామర్శించిన హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడి. ఘనంగా ఎమ్మెల్యే నసీర్ జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన పార్టీ శ్రేణులు, అభిమానులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.